ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు ప్రధాని మోదీ తహతహలాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టడానికి ముందస్తు వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలే టార్గెట్ గా ఫిబ్రవరి నెలలో జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకీ బీజేపీ కొత్త ప్లాన్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అన్నట్టు వ్యవహారాలను చక్కబెట్టుకుంటోంది కమలం పార్టీ. 2019లో పోటీ చేసిన స్థానాల్లో కంటే 2024 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపును పక్కా చేసుకోవాలనుకుంటోంది. గత ఎన్నికల్లో తమతో ఉన్న శివసేన, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు దూరమైనందున ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనుకుంటోంది. అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370తో పాటు పలు ప్రచారాస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా ఫిబ్రవరిలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది. జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ ఆఫీస్ బేరర్లు, ఎంపీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈసారి ఎన్నికలకు పక్క గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని బీజేపీ రంగంలోకి దిగుతోంది. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే కొంతమంది అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఇతర వ్యూహాలను కూడా అమలు చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం బీజేపీకి కలిసొచ్చింది. ఈ ఫార్ములానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ గెలవని 160 ఎంపీ స్థానాలను గుర్తించారు. బీహార్లో నవాడా, వైశాలి, వాల్మీకి నగర్, కిషన్ గంజ్, కటిహార్, సుపాల్, ముంగేర్, జంజర్పూర్, గయా, పూర్నియా వంటి సీట్లలో ఇప్పటి వరకు బీజేపీ గెలవలేదు. అదేవిధంగా తమిళనాడులోని రామనాథపురం, శివగంగ, వెల్లూరు, కన్యాకుమారి, చెన్నై లాంటి సీట్లు ఈ కేటగిరీలోకి రానున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేయని స్థానాలు మొత్తం దాదాపు 160 ఉన్నాయి. అందుకే ముందుగా ఈ స్థానాలపైన దృష్టి సారించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోపు కొత్త పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. జేడీయూ, శివసేన, అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలిగే తర్వాత కొత్త మిత్రుల కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. అలాగే ముందుగా ప్రకటించే అభ్యర్థుల జాబితాలో 2 సార్లు రాజ్యసభకు ఎంపికైన వారు కేంద్ర మంత్రులను దింపాలని బీజేపీ భావిస్తోంది. ముచ్చటగా మూడోసారి విజయాన్ని సాధించాలంటే పక్కా వ్యూహాలతో ప్రతిపక్షాలు ఎదుర్కొనేలా బీజేపీ నయా ప్లాన్ చేస్తోందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరచడానికి పెద్ద కథనే పార్టీ కార్యకర్తలకు వివరించారు. 18వ శతాబ్దంలో గొప్ప సైనిక శక్తి అయిన మరాఠా వీరులు ప్రతి యుద్ధంలో గెలిచారని, అలాగే బీజేపీ కూడా ప్రతి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. కానీ అప్పట్లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. తాజాగా 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎలాంటి ప్రసంగం ఇస్తారో వేచి చూడాల్సిందే.